గతంలో కేసీఆర్ చేసిన తప్పులే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నాడా? లేదే మేమేం తప్పులు చేయట్లేదు. ఏం తప్పు అనిపిస్తుందో మీరు చెప్తే? గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులకు అహంకారం పెరిగిపోయింది అని మాట్లాడుతున్నారు. మాట్లాడేటోళ్ళు మస్తు మాట్లాడతారు. అహంకారం పెరిగిపోతే కేసీఆర్ అసెంబ్లీ నడిపించినట్టు ఎదుటోని మాట్లాడనీయకుండా వెళ్ళవస్తే సస్పెండ్ చేసి వారం రోజులు బయటికి పంపించి నడిపిస్తోళ్ళు. నైట్ 3 గంటల దాకా ఎందుకు నడిపిస్తారు? ఎందుకు చర్చ జరుగుతుంది? ఎందుకు అందరినీ మాట్లాడే అవకాశం ఇస్తారు? కొత్త సభ్యులు కూడా మాట్లాడే అవకాశం ఇచ్చారు. నైట్ 3 గంటల దాకా అసెంబ్లీ జరిగినటువంటి చరిత్ర గత 10 సంవత్సరాల కాలంలో ఎప్పుడన్నా చూసినటువంటి సందర్భం ఉందా? రేవంత్ రెడ్డికి గారికి కాంగ్రెస్ పార్టీకి కానీ అహంకారం వచ్చి ఉంటే అసెంబ్లీ నడవదు. కేసీఆర్ నడిపించినట్టు రాజరికం నడిచేది, రాజదర్బార్ నడిచేది, అట్లా నడపలేదే. అసెంబ్లీలో బూతులు తిట్టుకుంటూ పగ తీర్చుకుంటున్నారంట మీరు. బూతులు తిట్టినటువంటి వాటిని స్పీకర్ గారు ఎవరు మాట్లాడినా వెంటనే రికార్డుల నుంచి తొలగించి క్షమాపణ చెప్పించినటువంటి సందర్భం కనబడతలేదా? గతంలో ఎప్పుడన్నా క్షమాపణ చెప్పాం విన్నారా? క్షమాపణ చెప్పినటువంటి విశేషం చూసిరా మీరు అసెంబ్లీలో? కాబట్టి ఎవరు తప్పుడు మాట్లాడినా, అది కాంగ్రెస్ పార్టీ సభ్యుడైనా ఇతర పార్టీల సభ్యుడైనా అసెంబ్లీ డెకోరంను పాటించాల్సినటువంటి బాధ్యత సభ్యులది. ఆ పాటించలేదనుకో ఎవరి తప్పైనా తప్పే అంటుంది. ఒక తల్లి లెక్క చూస్తుంది కాంగ్రెస్ పార్టీ ఎవరినన్నా కానీ. తప్పును తప్పు, ఒప్పును ఒప్పు అంటుంది. అది మీరు చూస్తున్నారు కదా ప్రాక్టికల్గా. ఒక డెమోక్రటిక్ స్పిరిట్ ఎట్లుంటుంది, ప్రజాస్వామ్య పద్ధతి ఎట్లుంటుంది, ప్రజలు ఇచ్చినటువంటి అధికారంతో ప్రజలు ఎట్లా మాట్లాడాలి, ఎట్లా చర్చించాలి, అసెంబ్లీ అనేటటువంటిది గత 10 సంవత్సరాల్లో జరిగినట్టు ఎక్కడన్నా అనిపించిందా? ఇవాళ అసెంబ్లీ జరుగుతుందనేటటువంటి ఫీలింగ్ జనాల్లోకి వస్తున్నది. ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేయకుండా ప్రతిదీ మాట్లాడడానికి 1కి 10 సార్లు అవకాశం ఇచ్చి వాడు మాట్లాడినంతసేపు మాట్లాడి నోరు నొచ్చి వాళ్ళకి శాతన కాక వదిలేసేటటువంటి మాట్లాడేటువంటి సందర్భాలు 10 సంవత్సరాల్లో ఊహించినామా మనం? ఎక్కడన్నా చూసినామా మనం? కాబట్టి వాళ్ళు తిట్టినా ఏమనకున్నా వాళ్ళని కూసోబెట్టి మాట్లాడిస్తున్నటువంటి తీరు మనకు చాలా స్పష్టంగా తేలింది కదా నిన్న. ఇన్ని లక్షల మంది లైవ్ చూస్తున్నప్పుడు, అసెంబ్లీ నడుస్తున్నప్పుడు మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే దానం నాగేందర్ తోలు తీస్తా కొడకల్లారా బయట ఎట్లా తిరుగుతారా మీరు అంటే అధికార పార్టీ అనే అంటే ఎవరు మాట, నేను ఒకటే మాట చెప్పిన, అది స్పీకర్ గారు కూసోబెట్టి తప్పు చేసిందని రికార్డులకి వెళ్ళి తొలగించి క్షమాపణ చెప్పించినటువంటి పరిస్థితి ఎందుకు మీ దృష్టికి రాదు? ఎందుకు అనాల్సి వచ్చింది అసలు? అది ఆయన అడిగితే తెలుస్తుంది, నాకెట తెలుస్తుంది? మీ పార్టీకి సంబంధించిన ఏ పార్టీ అయినా కానీ తప్పుడు మాట మాట్లాడినటువంటి వాళ్ళు ఎవరన్నా కానీ వాళ్ళే బాధ్యులు అవుతారు దాన్ని ఆయనే క్షమాపణ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో జాబ్ క్యాలెండర్ అన్నారు. జాబ్ క్యాలెండర్ విషయంలో నిరుద్యోగులందరూ కూడా నిరాశగా ఉన్నారని కూడా తెలుస్తూ ఉంది. సాటిస్ఫాక్షన్గా లేరంట. అది టీఆర్ఎస్ వాళ్ళు తప్ప, టీఆర్ఎస్ నిరుద్యోగులు తప్ప, టీఆర్ఎస్ పార్టీ ఉద్యోగాలు పోయినటువంటి నాయకులు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులంతా చాలా సంతోషంగా ఉన్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్లు ఎప్పుడన్నా చూసినామా మనం? నీళ్లు నిధులు నియామకాల కోసం అని చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని మొదలు పెడితే ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ గారు నేను ఎక్కడ ఇస్తున్నా అని చెప్పిండు. ఉద్యోగాలు అందరికీ సాధ్యమవుతాయా, ఇచ్చే పరిస్థితి ఉంటుందా అని చెప్పినటువంటి పరిస్థితి. తాను వేసినటువంటి కమిటీ 192,000 ఉద్యోగాలు ఉన్నాయని తెలిస్తే ఆ నోటిఫికేషన్లు ఇస్తానని అసెంబ్లీ సాక్షిగా చెప్పి ఒక నోటిఫికేషన్ ఇవ్వకుండా చేతులు దులుపుపోయినటువంటి వ్యక్తి ఇలా మాట్లాడడానికి వాళ్ళకి ఏం అర్హత ఉంది, ఏం నైతిక ఉంది? 8 నెలలు అవుతుంది, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు తెలంగాణ? అంటే తెల్లారంగానే ఉద్యోగం ఇచ్చేస్తారా? నోటిఫికేషన్ ఇస్తారు, మేము ఇచ్చిన హామీని అమలు చేయడం కోసం నిరుద్యోగులని వాడుకున్నది మీరు. ధర్నా చౌక్ లో ధర్నాలు చేపించింది మీరు. కేసీఆర్ అరాచక పాలనని క్రియేట్ చేసింది మీరు. ఇప్పుడు ఉద్యోగాల విషయానికి వచ్చేసరికి మీరు అందరికి ఉద్యోగాలు ప్రశ్నలే దలుచుకున్నారా? ఆన్సర్ కావాలా మీకు? ప్రశ్నలే కావాలా, ఆన్సర్ కావాలా? చెప్పండి. 5 సంవత్సరాల కోసం ఓటేసారు మాకు. 5 సంవత్సరాల్లో అన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తాం. వినండి, వినబ్బా. అరే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు మీరు. 5 సంవత్సరాల్లో కాదు. మీరు మా క్యాలెండర్ను తీసి చూసుకో. అవును, ఇప్పుడు ఈ 8 నెలల కాలంలో 4 నెలల కాలం ఎన్నికలకు పోయినాయి. ఈ 8 నెలల కాలంలో 4 నెలల కాలం పార్లమెంట్ ఎన్నికలకు మనకు 2-3 నెలలు అయితే 45 రోజులు ఎన్నికల తర్వాత ఎలక్షన్ కోడ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికల అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా నోటిఫికేషన్లు ఇచ్చి జాబ్ క్యాలెండర్ను ప్రకటించిన ఎవరన్నా ప్రకటించిండా? ఆ రోజు ప్రశ్నించిరా మీరు? ఏడన్నా ప్రశ్నిస్తే మీ టీవీలు బంద్ అయిపోయినాయి. ఎవరన్నా మాట్లాడిరా మీరు? ఏమన్నా ఇలాంటి వాళ్ళు ఒకరిద్దరు మీ యూట్యూబ్ ఛానల్ తప్ప పెద్ద ఛానల్ ఎవడన్నా మాట్లాడినటువంటి పరిస్థితి ఉందా? సెల్ ఫోన్లో మాట్లాడిరా మీరు? ఎప్పుడన్నా మీరు మాట్లాడిరా? మీరు వాట్సాప్ కాలో సిగ్నల్ కాలో పెట్టి మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంత భయం ఉండే ఆ రోజు? ఎందుకు ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు? ఎందుకనే నేను డైవర్ట్ చేయదలుచుకోలేదు. వినండి ఒక్క నిమిషం. ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు సంబంధించినటువంటి 1.5 సంవత్సరాల కాలపు జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేసినాం నిన్న. ఆయన మాట్లాడతారు కేటీఆర్ ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయనటువంటి వాడు ఉద్యోగాల గురించి. వీళ్ళు దాంట్లో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎన్ని ఉద్యోగాలు ఉంటాయో చెప్తారు లెక్కలు. కాకుంటే ఏ నోటిఫికేషన్ ఎక్కడ ఏ రోజు ఇవ్వబోతున్నాం అనే షెడ్యూల్ ఇచ్చినాం.
గ్రూప్ 2ను పోస్ట్ పోన్ చేయాలని చెప్పి విద్యార్థులు అడగానే పోస్ట్ పోన్ చేసినాం. 1కి 10 సార్లు ముఖ్యమంత్రి గారు స్వయాన పిలిపించి నిరుద్యోగులతో మాట్లాడుతున్నారు. డిప్యూటీ సీఎం గారిని రిప్రజెంట్ చేస్తే బట్టి గారు అక్కడ కూర్చొని గ్రూప్ 2 పోస్ట్ పోన్ కోసం కమిషన్ చైర్మన్తో మాట్లాడి నిమిషంలో పరిష్కరించినటువంటి ప్రభుత్వం మాది. ఉద్యోగులను గేటు దాకా రానిచ్చారా గత ప్రభుత్వం? నేను అన్నప్పుడు గతంలో నోటిఫికేషన్ ఇచ్చి వదిలేసి చెయ్యకుండా పక్కకు పడేసి సంవత్సరాలు కాలయాపన చేసిన ఉద్యోగాల్ని వచ్చిన 90 రోజుల్లో భర్తీ చేసినటువంటి చరిత్ర మాది. 90 రోజుల్లో ప్రక్రియను పూర్తి చేసినటువంటి చరిత్ర. అరే ఆ కేటీఆర్ ఏం మాట్లాడతావు నాకు అర్థం కాదు. ఎందుకు భర్తీ చేయలే మరి ఆ మొగోడు? నేను అడుగుతున్నా, ఆ మునగాడు ఎందుకు భర్తీ చేయలే? ఆయన అయ్యే స్వయాన అసెంబ్లీ సాక్షిగా 85,000 ఉద్యోగాలు 1 ఇయర్లో భర్తీ చేస్తామన్నాడు కదా, ఎందుకు భర్తీ చేయలేదు? ఎందుకు భర్తీ చేయకుండా పోయిండు? కాబట్టి తను చేయకుండా తనకు అధికారం ఇచ్చినప్పుడు 2 సంవత్సరాలు ఉంటే 2022 అక్టోబర్ 24వ తారీఖు నాడు చెప్పిండు అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ 85,000 ఉద్యోగాలను 1 సంవత్సరంలో భర్తీ చేస్తా అని చెప్పి. ఎందుకు చేయలేకపోయిండు? 1 కాదు 2 కాదు, ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పి 10 సంవత్సరాలు వాడుకున్నావు నువ్వు ఉద్యమంలో. ఎందుకు చేయలేదు నువ్వు? దళితుని ముఖ్యమంత్రి చేయకుండా నేను మెడ నరుక్కుంటా అన్నావు. ఎందుకు మెడ నరుక్కోలేదు నువ్వు? అవకాశం రాగానే నువ్వు పోయి కుర్చీలో కూర్చున్నావు. మేము అట్లాంటి వాళ్ళం కాదు. ఉద్యోగాలు ఇస్తామన్నాం, నోటిఫికేషన్లు ఇస్తున్నాం, మిగతా వాటికి ఇబ్బంది కలగకుండా ప్రతి ఉద్యోగాన్ని ప్రిపేర్ అయ్యేటట్టు గ్యాప్ ఇస్తూ షెడ్యూల్ ఇచ్చినాం. జాబ్ క్యాలెండర్ అంటారు. ఎందుకు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు నువ్వు? నీకు ఆ పని సాధగా నువ్వు ఇవ్వనేం మాట్లాడుతున్నావు? ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావు? ఏ నైతిక విలువలతో మాట్లాడుతున్నావు? ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు కదా. ఇప్పుడు డిసెంబర్ వరకు 7 దాటిపోయింది గవర్నమెంట్ వచ్చి. 7 నెలలు దాటింది మిత్రమా. ఏడాదిలో కాకుండా ఇంకో 6 నెలలు ఎక్కువ అవుతుంది. విద్యార్థులు ప్రిపేర్ కావాలని, టైం కావాలని వాళ్ళే అడుగుతున్నారు. ఏమన్నా నువ్వు టీవీ ఇంటర్వ్యూ లేకుంటుందా ఇది నోటిఫికేషన్ ఇచ్చుడు? ఇప్పుడు నువ్వు ఉద్యోగానికి రాస్తున్నావు, నీకు గ్యాప్ కావాలంటున్నావు. విద్యార్థులు అడుగు దాన్ని గౌరవించాలనా, లేకుంటే రాజకీయ నాయకులు చెప్పేది మాట్లాడాలనా? ఉద్యోగాలు ఎవరి కోసం ఇస్తున్నావు? విద్యార్థుల కోసం ఇస్తున్నావు. వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయాలి. వాళ్ళు గ్యాప్ కావాలంటున్నారు. ప్రిపేర్ కావడానికి మేము డిఎస్సి వేస్తే డిఎస్సికి కావాల్సిన ఎగ్జామ్ కండక్ట్ చేయాలంటున్నాం. ఆ కండక్ట్ చేసేటటువంటి ఎగ్జామ్ల డేట్లను కూడా 1 కాదు 2 డేట్లను ప్రకటించినటువంటి పరిస్థితి. మెగా డిఎస్సి అన్నారు కదా, అది కూడా వస్తుంది కదా. ఆల్రెడీ 5,000 ఉద్యోగాలే మేషరు మీరు. ఇప్పుడు 11,000 ఉద్యోగాలతో నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఆ డిఎస్సికి సంబంధించినటువంటి ఉద్యోగాలకి కేసీఆర్ ఇచ్చిండు నోటిఫికేషన్. ఎందుకు భర్తీ చేయలేదు కేసీఆర్? 10 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి ఎందుకు భర్తీ కాలేదు? సమాధానం ఉందా? మీరు చెప్తారా వాళ్ళు చెప్తారా? మీ రాజకీయ నాయకులు మీరు చెప్పాలి. నేనేమంటున్నా, నేను మిమ్మల్ని అంటున్నా, మీరు చెప్తారా జర్నలిస్టుగా? వాళ్ళు చెప్తారా సమాధానం? 10 ఏళ్లలో ఒక్క డిఎస్సి ఎందుకు రాలే? గత 10 ఏళ్లలో ఉద్యోగులకు జరగలేదు కాబట్టి మిమ్మల్ని అందుకనే మీరు కూడా అదే బాటలో పోతున్నారు కదా. మేము పోవట్లేదు ఆ బాటలో. మేము డిఎస్సి వేసినాం, గ్రూప్ 1 వేసినాం, గ్రూప్ 2 వేసినాం, గ్రూప్ 3 వేస్తాం, గ్రూప్ 4 వేస్తాం, ఇంజనీరింగ్ ఉద్యోగాలు వేస్తున్నాం, నర్సు ఉద్యోగాలు వేస్తున్నాం. ప్రతి ఉద్యోగానికి కావాల్సినటువంటి గ్యాప్ పెంచుతూ విద్యార్థులు ప్రిపేర్ అయ్యేటటువంటి పద్ధతిలో వాళ్ళకి అవకాశం కల్పిస్తూ వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు పీస్ ఆఫ్ మైండ్తోని రాసి ఆ ఉద్యోగం పొందేటటువంటి ప్రిపేర్ కావడానికి టైం ఇస్తూ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేస్తాం. ఇది టీవీల కోసమో పేపర్ల కోసమో చెయ్యం, విద్యార్థుల కోసం చేస్తాం. మేము ఇచ్చినటువంటి మాట కట్టుబడి చేస్తాం, 100% చేస్తాం. దాంట్లో డౌట్ అక్కర్లేదు.